అందరికి నమస్కారం అండి. రైతు భరోసా పైన ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది కదా. ఎందుకంటే యాసంగి సీజన్ తొలి విడత అనేది అకౌంట్లో డబ్బులు అనేది మనకు ఆదివారం రోజు సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేటలో నర్బట్లో అయితే రిలీజ్ చేశారు. అయితే దాని తర్వాత వచ్చేసి మనకి ఇప్పుడు సోమవారం అయితే వచ్చింది, కొంతమందికి డబ్బులు పడ్డాయి. ఇప్పుడు మంగళవారం వచ్చినా కూడా చాలా మందికి డబ్బులు అనేది పడలేదు అంటున్నారు. అయితే దీనిపైన వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే తీసుకురావడం జరిగిందనమాట. ఎందుకు పడలేదు, దీనికి గల కారణాలు ఏంటి, ఎలాంటివి మనం సెట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి రైతు భరోసా పైన తెలంగాణ ప్రభుత్వం ముఖ్యంగా ఎకరానికి 6,000 రూపాయలు రైతుల బ్యాంక్ అకౌంట్లో అయితే జమ చేస్తున్నారు. అయితే రైతులకు ఈ పథకం కింద 9,000 కోట్ల రైతు ఖాతాల్లో జమ చేయడం జరుగుతుంది. తొలి విడత ఎకరం వరకు భూమి ఉన్న రైతులకు రైతు భరోసా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే సుమారుగా మనకు దాదాపుగా 68,89,955 మంది రైతులకు 57.44 లక్షల ఎకరాల వరకు ప్రభుత్వం 3,446.94 కోట్లు అయితే ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పటికే పలువురు అకౌంట్లో నిధులు అనేది జమ కావడం అయితే జరిగింది. కొంతమంది చెప్తున్నారు మాకు డబ్బులు అనేది మెసేజ్ అనేది వచ్చింది ఫోన్లోకి అంటున్నారు. కొంతమంది చెప్తున్నారు మాకు మెసేజ్లు అయితే రాలేదని అంటున్నారు. అయితే ఇందులో ప్రధానంగా చూసుకున్నట్లయితే రైతు భరోసా నిధులు విడుదలకు ముందు బ్యాంక్ అకౌంట్ అనేది యాక్టివ్లో ఉందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మీకు డబ్బులు పడడానికి అవకాశాలు అయితే ఉంది. పథకం కోసం దరఖాస్తు రైతులను సమర్పించే మొబైల్ నెంబర్ కూడా మెసేజ్లు కూడా వస్తున్నాయి కాబట్టి తమ అకౌంట్లో రైతు భరోసా నిధులు పడ్డాయా లేదో అనేది ఈజీగా చెక్ చేసుకోవచ్చు. కొంతమందికి మెసేజ్ అయితే రావడం లేదు. ఒకవేళ అకౌంట్లో డబ్బులు జమ కాకపోతే స్థానిక వ్యవసాయ అధికారిని సంప్రదించాల్సి అయితే ఉంటుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందనమాట. మీ వైపు నుంచి ఎలాంటి పొరపాటు లేకుంటే మండల వ్యవసాయ అధికారి ఫిర్యాదు చేయవచ్చు. వారి వెంటనే ఇందుకు సంబంధించి రైతుల వారి బ్యాంకు అకౌంట్ కావచ్చు, ఖాతా లింక్ అయిందా లేదా ఇవన్నీ కూడా వెరిఫై అయితే చేస్తారు. బ్యాంక్ అకౌంట్ యాక్టివ్లో ఉందా ఒకసారి బ్యాంకుకి అయితే వెళ్ళండి. దాని తర్వాత వచ్చేసి వ్యవసాయ అధికారిని సంప్రదించండి. కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొందిన వారు సకాలంలో రైతు భరోసా పథకం కోసం గడువులో దరఖాస్తు చేసుకోవాలన్నమాట. సో ఇక మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నెల 25 తారీఖు వరకు అయితే అవకాశం అయితే ఉంది. కాబట్టి రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే ఫిబ్రవరి 28 వరకు కొత్తగా పట్టా పాస్ పుస్తకాలు పొందిన వారు రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా రైతు భరోసా పొందిన బ్యాంక్ వివరాలు నమోదు చేయని వారు దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం జరిగింది. సో వారు అప్లికేషన్తో పాటు ఆ మొబైల్ నెంబరు సమర్పించాలి. అదేవిధంగా మీ యొక్క ఏదైతే జిరాక్స్లు అయితే వారి బ్యాంక్ అకౌంట్ కావచ్చు, పట్టా పాస్ పుస్తకం జిరాక్స్లు ఇచ్చి దరఖాస్తు చేసుకోవాలన్నమాట. సో అప్పుడు మీకు డబ్బులు కూడా జమ కావడం జరుగుతుంది. కొత్త వారికి అయితే ఇప్పుడు దరఖాస్తు చేసుకోవాలి. పాత వారు కూడా రాకపోతే ఇదే ప్రాసెస్ అయితే కంటిన్యూ చేసుకోండి. ఒకసారి ఎలా పడలేదు దీనికి అంటే మాకు అకౌంట్లో పడ్డా లేదన్నది చూసుకోవడానికి ఆ ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ రైతు భరోసా అనే వెబ్సైట్ అనేది లాగిన్ కాండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ వచ్చేసి లాగిన్ అనేటువంటి ఆప్షన్ అయితే మనకు చూపిస్తుంది అనమాట. ఇక్కడ చూసుకోవచ్చు రైతు భరోసా అనేది ఉంది కదా, ఇక్కడ లాగిన్ అనే ఆప్షన్ అయితే ఉంది కదా. సో ఇక్కడ నేను లాగిన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. నెక్స్ట్ పేజ్లోకి మనంలా తీసుకెళ్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి మనకి యూజర్ నేమ్ లేదంటే మొబైల్ పాస్వర్డ్ క్యాప్చర్ కోడ్ అనేది ఎలా ఉందో అలా అయితే ఎంట్రీ చేయాలన్నమాట. చేస్తే ఇక్కడ ఇక వెరిఫికేషన్ అనేది అడుగుతుంది అనమాట, క్రెడిట్ ఓటీపీ. లేదంటే అలా కాకుండా ఇక్కడ మొబైల్ నెంబర్తోని లాగిన్ అయితే ఇక్కడ మొబైల్ నెంబర్తో కూడా తెలుసుకోవచ్చు. మొబైల్ నెంబర్ సెండ్ చేస్తే ఓటీపీ ఆ వివరాలు అన్నీ క్లియర్గా కనిపిస్తాయి అనమాట. సో ఇక పడని వారికి సంబంధించి ఎలా తెలుసుకోవాలో దానిపైన కూడా ఒక అప్డేట్ అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇది మొత్తానికి సంబంధించి ఒక అప్డేట్. మీకు ఒకవేళ డబ్బులు పడ్డాయి, ఎంతవరకు పడ్డాయి, ఎకరం లోపు ఉన్న వారికి ఎన్ని ఎకరాలు ఉన్న వారికి పడ్డాయి అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మిత్రులందరూ కూడా షేర్ చేయండి, వారు కూడా తెలుసుకుంటారు కాబట్టి.